బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఓవైపు అధికార కూటమి, మరొక వైపు విపక్ష కూటమి సహా ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ఈశాన్య బీహార్‌లోని కీలక ప్రాంతమైన సీమాంచల్‌పై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. సీమాంచల్‌లోని మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. సీమాంచల్లో చతుర్ముఖ పోటీ నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుపొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. బీహార్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓవైపు బహిరంగ సభలు, మరోవైపు ఎన్నికల ర్యాలీలతో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. అయితే ఈశాన్య బీహార్లోని కీలక ప్రాంతమైన సీమాంచల్పై అన్ని రాజకీయ పార్టీలు, కూటములు దృష్టి సారించాయి. సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు పార్టీలు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. గతంలో కంటే అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థికి మించి సీట్లను గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు సీమాంచల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈశాన్య బీహార్లో సీమాంచల్ కీలక ప్రాంతం. ఈ ప్రాంతంలో మెజారిటీ సీట్లను సాధించాలనే పట్టుదలతో ఉన్న పార్టీలు ఇప్పటికే అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సీమాంచల్ ప్రాంతంలో ఎన్డీఏ నేతలు, విపక్ష నేతలు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా, నితీష్ కుమార్, అసదుద్దీన్ వంటి నేతలు పాల్గొనగా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రధాని మోదీ పూర్నియాలో ఒక ర్యాలీ నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, విపక్ష కూటమి నాయకులు కలిసి ఓటర్ అధికార యాత్ర సందర్భంగా సీమాంచల్ ప్రాంతంలో పర్యటించారు. ఇలా అన్ని పార్టీల ముఖ్య నేతలు నెల రోజుల వ్యవధిలోనే సీమాంచల్ జిల్లాలైన పూర్నియా, అరారియా, కతిహర్, కిషన్ గంజ్ ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో ఎన్డీఏ అధిక సీట్లను గెలుచుకుంది. మొత్తం 24 సీట్లలో 12 స్థానాల్లో ఎన్డీఏ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ 7 సీట్లకు పరిమితమైంది. అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఎంఐఎం 5 స్థానాల్లో పాగా వేసింది. మొత్తంగా గత ఎన్నికల్లో సీమాంచల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ, మహాగఠ్ బంధన్, ఏఎంఐఎం వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే బీహార్ రాజకీయాల్లోకి కొత్తగా ఏర్పాటైన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సురాజ్ పార్టీ కూడా సీమాంచల్లో మెరుగైన సీట్లను సాధించేందుకు ప్రణాళికలు వేస్తుంది. దీంతో సీమాంచల్ ప్రాంతంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ తప్పేలా లేదు. 2023 కుల ఆధారిత సర్వే ప్రకారం బీహార్ మొత్తం జనాభా 13.07 కోట్లుండగా అందులో ముస్లింలు 17.7% ఉన్నారు. సీమాంచల్ జిల్లాలో ముస్లిం జనాభా కాస్త ఎక్కువే ఉంది. కిషన్ గంజ్ లో 68%, పూర్నియాలో 40%, అరారియాలో 43%, కతిహార్లో 45% మంది ముస్లింలున్నారు. అయితే సీమాంచల్లో యాదవులు, ఈబీసీలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సీమాంచల్ జిల్లాలు బీహార్లోనే కాకుండా దేశంలోనే అత్యంత పేదల జిల్లాల్లో ఒకటిగా ఉన్నాయి. 2019 నుంచి 2021 నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం సీమాంచల్ ప్రాంతంలోని 4 జిల్లాల్లోని జనాభాలో 44 నుంచి 52% మంది పేదరికంతో బాధపడుతున్నారు. అందుకే సీమాంచల్ ప్రాంతంలోని ప్రజలు ఈసారి ఏ రాజకీయ పార్టీకి మద్దతు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. సీమాంచల్ ప్రాంతంలో ఎన్డీఏ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తోంది. సెప్టెంబర్ 15న నితీష్ సమక్షంలో పూర్నియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్, పూర్నియా విమానాశ్రయ కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 40,000 కోట్ల విలువైన ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం తమకు కలిసి వస్తుందని ఎన్డీఏ ధీమాగా ఉంది. ఇక రాహుల్ గాంధీ తన ఓటర్ అధికార యాత్రను ఇండి కూటమి నాయకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా సీమాంచల్ ప్రాంతాన్ని చుట్టేశారు. అప్పుడు రైతు సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయంపై రాహుల్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్, పూర్నియా ఎంపీ రాజేష్ రంజన్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే ఇతర విపక్ష పార్టీల నాయకులు కూడా ఓటర్ అధికార యాత్రలో పాల్గొని ఇండి కూటమి ఐక్యతను చాటారు. మరోవైపు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మరోసారి రిపీట్ చేయాలని ఏఎంఐఎం భావిస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన 5 ఎమ్మెల్యేలో 4 ఆర్జేడీ గూటికి చేరారు. దీంతో గతంలో కంటే ఈసారి మరిన్ని అధిక సీట్లలో విజయం సాధించాలనే పట్టుదలతో ఏఎంఐఎం సిద్ధమవుతోంది. బీహార్ ఏఎంఐఎం చీఫ్
అమౌర్ ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ 4 రోజుల సీమాంచల్ న్యాయ యాత్ర చేపట్టారు. సీమాంచల్ ప్రాంతం, అక్కడి ప్రజల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంపై అసదుద్దీన్ మండిపడ్డారు. సీమాంచల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తుతూ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇక కొత్తగా ఏర్పాటైన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సురాజ్ పార్టీ కూడా సీమాంచల్పై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పీకే పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి సీమాంచల్పై జన్సురాజ్ పార్టీ దృష్టి సారించింది. జన్సురాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ పూర్నియాకు చెందినవారు. ఉదయ్ సింగ్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీమాంచల్ ఓటర్ల మద్దతు కోసం రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు అన్నీ నిక్కావు. ఈ నేపథ్యంలో సీమాంచల్లో చతుర్ముఖ పోటీ నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో అక్కడి ఓటర్ల మద్దతు దక్కించుకునేదెవరనే ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లో త్రిముఖ పోరు నెలకొనగా ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంచల్ ప్రాంతంలోని ఓటర్లను ఏ పార్టీ ఆకట్టుకుని వారి మద్దతుతో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.